ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్‌పూర్‌లో ఉన్న వాళ్ళ అన్నదానం జరిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అపర్ణాదేవి కూడా అన్నదానంలో పాల్గొని భోజనం అయితే చేస్తూ ఉంటుంది. అలా చాలా సంతోషంగా నా కొడుకు పెట్టిన భోజనం తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆ భోజనాన్ని తింటూ ఉంటుంది. ఇంతలో రాజు ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడని చూసావా, ఆ భోజనం తింటున్న ఆవిడని చూస్తూ ఉంటే నా చిన్నతనంలో నా అమ్మను పోగొట్టుకున్నాను కదా, ఆవిడలాగానే అనిపిస్తుంది, ఎందుకో అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం మీ అమ్మలాగా కాదు, మీ అమ్మగారే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం ప్రతి సంవత్సరం తన కొడుకు తన పేరున తన పుట్టినరోజున ఇక్కడ ఇప్పటికీ అన్నదానం జరిపించేవారంట. ఈ సంవత్సరం మనం జరిపిస్తున్నాం ఇలా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే రాజు మాటల్ని అలా వింటూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం ఆవిడతో ఎలాగైనా సరే ఈరోజు బర్త్డే కదా, కేక్ కట్ చేయిద్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకో నాకు కేక్ కట్ చేయించాలి అనిపిస్తుంది, ఒక్క క్షణమైన ఆవిడకు సంతోషంగా చూడాలి అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. సరే, మీకు నచ్చిన విధంగానే చేద్దాం ఆవిడని పిలిపించి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అపర్ణదేవి దగ్గరికి వెళ్ళి అపర్ణదేవి దగ్గర నుండి కేక్ తీసుకొని వచ్చి కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో యామిని ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పేసి వెతుక్కుంటూ గుడికి వస్తూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజుకి అయితే కేక్ కట్ చేసి ముందు రాజుకి పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి మాత్రం నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా కొడుకు ఈ పుట్టినరోజు చేపిస్తాడు అని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అనుకుంటూ ఆ కేక్ని అయితే రాజుకి పెడుతూ ఉంటుంది.